తనను తీసుకువెళ్ళడానికి శ్రీకృష్ణుడు వస్తాడో రాడో అని మదనపడుతున్న రుక్మిణి మానసిక స్థితి వర్ణన శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 15వ భాగము భావార్థములతో సహా. వివాహ ముహూర్తము తరుముకు వస్తున్నా కూడా శ్రీకృష్ణుని ఆగమన వార్త తెలియకపోవడముతో రుక్మిణి యొక్క మనస్సు పరిపరి విధములుగా ఆలోచిస్తోంది. అగ్నిద్యోతనుడు అసలు వెళ్ళాడో లేదో, ఒకవేళ దారిలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో, నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడా, జగన్మాత పార్వతీదేవి నన్ను కాపాడాలనుకుందో లేదో, నా అదృష్టం ఎలా ఉందో, మా అన్న రుక్మికి ఇక అడ్డే లేదు, శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు, పార్వతీదేవికి నా మీద దయలేదు కాబోలు అంటూ అనేక విధములుగా వాపోతోంది. తరువాత ఏమి జరిగింది? ఈ విధముగా ఆలోచిస్తున్న రుక్మిణి యొక్క మానసిక పరిస్థితి ఈ విధముగా ఉన్నది. చెప్పదు తల్లికిన్ తలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికన్ కప్పదు వక్ర తామరసగంధ సమాగత భృంగ సంఘమున్ రొప్పదు నిద్రగై కొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు విప్పదెప్పుడు. శ్రీకృష్ణుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తున్న రుక్మిణీదేవి అటు నుంచి దృష్టి మరల్చడము లేదు. తన మనసులోని బాధను తన తల్లికి కూడా చెప్పడం లేదు. సుందరమైన ముఖంపై చిరునవ్వులు చిందించడం లేదు. ముఖ పద్మముపై మూగుతున్న తుమ్మెదలని తోలడం లేదు. వక్షస్థలం మీద చిక్కుపడిపోయిన గొలుసులను విడదీయడం లేదు. తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు కొప్పు చక్కగా ముడువదు మెచ్చెలిన్ గదిసి ముచ్చట కుంజనదు అన్నమేమియున్ గుడువదు నీరమున్గొనదు కూరిమి కీరము చేరి పద్యమున్నొడవదు వల్లకీ గుణ వినోదము సేయదుడాయదన్యులన్. తనను తీసుకుని వెళ్ళడానికి శ్రీకృష్ణుడు వస్తాడో రాడో అని ఆలోచిస్తున్న రుక్మిణీదేవి కన్నీరు తుడుచుకోవడం లేదు. జుట్టు సరిగా ముడివేయటం లేదు. స్నేహితురాళ్లతో మాటలాడటం లేదు. ఆహార పానీయాదులను స్వీకరించడం లేదు. తన ప్రియమైన చిలుకకి పద్యాలు చెప్పడం లేదు. వీణ వాయించడం లేదు. ఎవరి దగ్గరకు వెళ్ళడం లేదు. మృగనాభియలదదు మృగరాజ మధ్యమ జలకములాడదు జలజగంధి ముకురంబు జూడదు ముకుర సన్నిభముఖి పువ్వులు దురుమదు పువ్వు ఓడి వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు వెంపదు హంసగమన లతల పోషింపదు లతికా లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకమిడదు నుదుట తిలకినీ తిలకంబు కమల గృహము దొరదు కమలహస్త గారవించి తన్ను కరుణగై కొన వనమాలిరాడు తగవు మాలియనుచు. కృష్ణుడు తన కోసము రావడం లేదు అన్న ఆలోచనలో పడి రుక్మిణీ బాల కస్తూరి రాసుకోవడం లేదు. పద్మగంధం లాంటి మేని సువాసనలు కలిగిన పద్మగంధి స్నానమాడడం లేదు. అద్దం చూడడం లేదు. పువ్వు లాంటి సుకుమారి పుష్పములు ముడవడం లేదు. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి ఇలా క్రీడలాచరించడం లేదు.
హంస నడకలు కలిగిన బాల హంసలను చూడడము లేదు. లతలాంటి కోమలి లతలను తాకడం లేదు. అలంకరణలకే అలంకారమైన అందగత్తె అలంకారములే చేసుకోవడం లేదు. చక్కటి చుక్కలాంటి వనిత నుదుటన బొట్టు పెట్టుకోవడం లేదు. కమలాల వంటి హస్తములున్న సుందరి సరోవరాలలోకి దిగడం లేదు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.